కల్తీ కొందరికి ఇంటి పేరుగా మారిపోయింది. కల్తీ చేయకుండా ఏ వ్యాపారం ముందుకు సాగని పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చేశారు. చివరకు పిల్లలు తాగే పాలలో కూడా కల్తీ చేసి వారిని రోగాలకు గురి చేస్తున్నారు. కల్తీ రాయిళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. తెల్లనివన్నీ పాలు కాదు అన్న నానుడి గుర్తుంది కదా, అది ఇప్పుడు నిజమవుతోంది. గతంలో పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసేవారు. ఆ తర్వాత అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలను హరించే విష రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్ను నీళ్లలో కలిపి పాలల్లో మిక్స్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనంతపురంలో జరుగుతున్న దందాపై ఏబిఎన్ స్పాట్లైట్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అనంతపురం నగర శివారులోని గ్రామాల్లో కల్తీ పాలను తయారు చేసి పొద్దుపడవక ముందే డైరీలకు సరఫరా చేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 నుంచి 1,30,000 లీటర్ల పాల ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలోని గ్రామాల్లో పాలను సేకరించి పట్టణాల్లోనూ అనంతపురం జిల్లా కేంద్రాల్లోనూ అమ్ముతున్నారు. జిల్లాలో దాదాపు 10 డైరీలు పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పాలను సేకరిస్తున్నారు. అనంతపురం నగరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, పెనుగొండ వంటి పట్టణాల్లో పాల వ్యాపారస్తులు ఇంటింటికి వెళ్లి పాలను పోస్తుంటారు. కానీ ప్రజలందరూ తాగే పాలలో 80% కల్తీ ఉంటుందని ఓ అంచనా. ఇళ్లకు వచ్చి పాలు పోసే వాళ్ల దగ్గర నుంచి పాల డైరీలో తయారై బయటకు వచ్చే పాల ప్యాకెట్ల వరకు కూడా కల్తీ పాలే అని అధికారులు అంటున్నారు. లేవగానే అత్యవసరమైన పాలు కాబట్టి ఈ పాలు చాలామంది ఉదయం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ పాలలో కల్తీవా కావా అనేది మనకు అర్థం కాదు. పొద్దున్నే లేవగానే మనం తీసుకుపోతాం కాబట్టి కొన్ని ఈరోజు నిన్న మొన్న పేపర్లలో న్యూస్లో కల్తీ జరుగుతాయని తెలిసింది. ఈ అధికారులు ఈ పాల మీద కొంచెం దృష్టి పెట్టి కల్తీ కావా అని చెక్ చేస్తే మేము ఎంతో సంతోషిస్తాము. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమేదపల్లి గ్రామంలో రామిరెడ్డి అనే నిందితుడు కల్తీ పాలను తయారు చేసి నగరంలోని డైరీలకు సరఫరా చేస్తున్నాడు. 2 రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టారు. పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న మిశ్రమాలను చూసి అధికారులే నివ్వెరపోయారు. కల్తీ పాలు తయారు చేయడానికి నీటిలో యూరియా, డిటర్జెంట్, కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కలుపుతారు. దీనికి మాల్టోడెక్సిన్ పౌడర్ను కూడా మిక్స్ చేస్తారు. ఇలా తయారు చేసిన మిశ్రమంలోకి కొద్దిగా స్వచ్ఛమైన పాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తారు. అంటే 60 లీటర్ల కల్తీ మిశ్రమానికి 40 లీటర్ల పాలను పోసి 100 లీటర్ల కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన పాలను గుర్తించడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. ఈ పాలను అనంతపురంలోని పాల డైరీలకు సరఫరా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పోస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాల డైరీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా రసాయనాలు కలిపిన పాలు తయారవుతున్నాయి. గాయత్రి మిల్క్ డైరీ, దొడ్ల డైరీ, తిరుమల డైరీ, శ్రీ విజయ డైరీ, ముత్యాలరెడ్డి డైరీ, అమూల్ డైరీ ఇలా దాదాపు 10 డైరీలను అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా పాల సేకరణ కేంద్రాలను మిగిలిన డైరీలు ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా పాలను సేకరిస్తున్నారు. గాయత్రి పాల డైరీ రోజు 15,000 లీటర్ల పాలను సేకరిస్తుంది. ఇక ముత్యాలరెడ్డి డైరీ 5,000 నుంచి 10,000 లీటర్ల దాకా పాలను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక తిరుమల డైరీ, శ్రీ విజయ డైరీ, దొడ్ల డైరీ పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని దాదాపు 10,000 లీటర్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాల సేకరణ కేంద్రాల వద్ద రైతుల నుంచి స్వచ్ఛమైన పాలనే కాకుండా కల్తీ కేటుగాల నుంచి కూడా పాలను సేకరిస్తున్నారు. కల్తీ పాలను గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా పాలు నిల్వ ఉండేందుకు సోడా కలుపుతున్నారు. పాలు వాసన రాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్, చిక్కగా కనిపించేందుకు యూరియా, పాలలో కొవ్వు శాతాన్ని పెంచేందుకు జంతు కొవ్వు, తియ్యటి రుచి కోసం గ్లూకోజ్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డైరీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కాసులకు కక్కుర్తిపడి ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టుబడిన వ్యక్తి గాయత్రి మిల్క్ డైరీకి, ముత్యాలరెడ్డి మిల్క్ డైరీకి, నగరంలో బయట పాలు పోస్తున్న వారికి తాను కల్తీ పాలు అమ్ముతున్నట్లుగా సమాచారమిచ్చాడు. పాలు ఎక్కువ శాతం గాయత్రి డైరీకి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. డైరీలో నమూనాలను సేకరించారు. అన్ని డైరీలు సప్లై జరుగుతుందండి. ఆ డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము వీడు చెప్పాడు, మనం అథెంటిక్గా పోయి ఆ డేటా మనం తీస్తే కదా మనం చెప్పగలుగుతాం. ఇది ఒక 1 day 2 days టైం పడుతుందండి. అంటే ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఎట్లుంటుందంటే, పాలు వీడు కలెక్ట్ చేసిన తర్వాత వీడు ఎవడైతే ఆ డైరీ ఓనర్ ఉంటారో వాళ్ళ వెహికల్స్ వస్తాయి. ఎవరితో అయితే ముందుగా వాడు మాట్లాడుకుంటాడో వాళ్ళకు పెట్టేసి పంపిస్తాడు. అంటే ఫ్రీక్వెంట్గా ఒకటే దానికి పంపాలనే ఏం లేదు. ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది అడల్టరేటెడ్ మిల్క్ కదా, వాడికి భయం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న పొరపాటు, ఎవరైతే డైరీస్ తీసుకుంటున్నారో వాళ్ళు దీన్ని టెస్టులు చేయడం లేదనేది నా భావన. పాల కల్తీకి వినియోగించిన మాల్టోడెక్సిన్ పౌడర్ను కమలానగర్లోని కుమార్ ఎంటర్ప్రైజెస్ నుంచి కొంటున్నట్లు గుర్తించారు. కుమార్ ఎంటర్ప్రైజెస్లోని నిల్వలను పరిశీలించారు. అక్కడికి గతంలో స్వల్పంగా వచ్చిన మాల్టోడెక్సిన్ క్రమంగా పెరిగినట్లు రికార్డుల్లో ఉంది. మాల్టోడెక్సిన్ పౌడర్ను అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే ఆగ మేఘాల మీద గాయత్రి డైరీ, కమలానగర్లోని కుమార్ ఎంటర్ప్రైజెస్ లో తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఏ డైరీలకు పాలు పోస్తున్నాడో తెలిసినా అధికారులు ఆ డైరీల పేర్లు చెప్పకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటాలు రావడంతోనే సోదాలు చేయడం లేదన్న అపవాదులు ఫుడ్ సేఫ్టీ అధికారులు మూటగట్టుకున్నారు. క్రిమి సంహారకు సంబంధించినటువంటి పాల్లో మిక్సింగ్ చేసి చిక్కదనం కోసం ఈరోజు అనంతపురం విజయ్ డైరీకి, అంటే అనంతపురంలో ఒక్కొక్క డైరీ దాదాపు 15-20 వేలు 30 వేల లీటర్లు ఈరోజు మరి డైరీకి పాలకి సప్లై చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుండి చిన్న పిల్లల నుంచి, పసి పిల్లల నుంచి, అప్పుడు పుట్టిన పిల్లల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ టీ పాలు తాగే అలవాటు ఈ ప్రపంచంలో, దేశంలో ఉంది. మరి ఈరోజు అటువంటి పాలు, చిన్నపిల్లలు తాగే పాలని విషమయం చేస్తూ ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈరోజు అనేక డైరీలలో బయట పడినప్పటికీ ఈరోజు అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్క చేస్తున్నారు. బయటికి రాకుండా నామూషిగా దాన్ని మబ్బు పెట్టి దాన్ని మాయ చేస్తున్నారే కానీ ఈ పాలు, కల్తీ పాలు ఎక్కడ వెళ్తున్నాయి, ఏ డైరీలకు వెళ్తున్నాయి, దీనిలో ఎంత శాతం దీనిలో మిక్సింగ్ జరుగుతుంది, ఈ విషయాల్ని అధికారులు వెల్లడించుకోకుండా దాన్ని ఒక నామమాత్రంగా అలా చూపించి అలా వదిలేస్తున్నారు. ఇలా వదిలేస్తే ప్రజల ప్రాణాలకి హానికరంగా మారుతుంది. కాబట్టి దయచేసి ఏ వ్యవస్థలైతే దీన్ని నిర్మూలించాలో ఆ వ్యవస్థలు పని చేయకపోతే ఆ వ్యవస్థలు ఉండి ఇంకా ఏం ప్రయోజనం? కల్తీ పాలల్లో తరచూ బయటపడుతున్న సాల్మొనెల్లా, ఈకోలీ వంటి బ్యాక్టీరియాలతో ప్రాణాలకు ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్, డయేరియా, కడుపు నొప్పి, వాంతులు, యూరియాతో మెదడుకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో వాంతులు, విరోచనాలు అవుతాయని చెబుతున్నారు. అలాంటి పాలు పిల్లలకు పడితే త్వరగా కౌమార్యం, ఊబకాయం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తారని, ప్యాకెట్ పాలలో కలిపే రసాయనాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు, రక్తంలో ఇన్ఫెక్షన్ వంటి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చిన్నపిల్లల డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మనకు ప్యాకెట్ పాలు దానిలలో ఎక్కువ శాతం యూరియా, ఈ పామాయిల్ అవి కలుపుతూ ఉండడం వల్ల పాలు కలుషితం అవుతున్నాయి. దానివల్ల పిల్లలకి కొన్ని అనేకమైన జబ్బులు వస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఈ ప్యాకెట్లో కలిపే ఈ యూరియా దాని వల్ల పిల్లలకి అతిసార వ్యాధి, బేజులు ఎక్కువ అవ్వడము, ఇంకా సీరియస్ కండిషన్స్లో పేగులకి బొక్కలు పడే అవకాశము, కిడ్నీలు
చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు పాల డైరీల్లో పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి కల్తీ పాలను తయారు చేసే పాపాల భైరవుల పనిపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.